అక్కడికి ఏం చేస్తున్నారు అని అనుకుంటున్నారా? మన 30 డేస్ రంజాన్ సిరీస్ లో ఈ రోజు అయితే డే 11. మనం లేచేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా సెహరీ అయితే కంప్లీట్ చేసుకుని ఫజర్ ప్రేయర్ అయితే వెళ్ళిపోయా. ఇంకా స్లీప్ వేసి లేచాను మావా, ఏం తోచలేదు. ఎండ అయితే భయంకరంగా కొడతా ఉంది. మనం కాసేపు కూడా కుదురుగా ఉండలేమన్నమాట. చక్కగా ఉన్న ఈ జాంకాయ చెట్టు మీద అయితే కన్నుబడింది. దీంట్లో చాలా జాంకాయలు అయితే పండిపోయినాయి. ఇంకా కోసేద్దామని ప్లాన్ వేసాము. ఆ చెట్టు ఎక్కుతా ఉంటే భయం వేస్తుంది మావా, ఎక్కడ పడిపోతానని. ఇంకా ఎట్టో ఎక్కి కూర్చునేసి పండిన జాంకాయలన్నీ కోసేసా. చాలా జాంకాయలు అయితే కొరికేస్తున్నాయి. అది చిలుక కొరికిందో గబ్బిలం కొరికిందో తెలీదు. అందుకే వాటికి జోలికి పోలేదు. మాకు కావాల్సిందే కోసుకున్నా. చాలా వరకు అయితే అందలేదు, అయినా కూడా వదలకుండా కర్రతో అయితే లాగేస్తున్నా. అసలు ఈ జాంకాయలు ప్లాన్ చెప్పి రెచ్చగొట్టింది మా మామే. ఫాస్టింగ్ లేడు, తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాడంట, చూడండి. అదిరిపోయింది, సూపర్. ఆ చెట్టు ఎక్కి నా పని అయితే అయిపోయింది. అందుకే కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నా. ఇంతలో పక్క నుంచి ఈయన్ నవ్వుతున్నాడు. ఏంటని చూస్తే ఇన్స్టాలో 9 ఫాలోవర్స్ వచ్చారంట. యాక్చువల్ గా చెప్పాలంటే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టింది మా మామని చూసి. 2 డేస్ బ్యాక్ అయితే ఇన్స్టా పేజ్ క్రియేట్ చేశాడు, అందుకే ఈ ఆనందం. ఇంకా ఈవినింగ్ అయితే ఇఫ్తార్ కి రెడీ చేసుకుంటున్నా. ఇదైతే ఆ గ్రీన్ కలర్ లో ఉండే గ్రేప్ జ్యూస్. ఇంకా ఫాస్టింగ్ అయితే బ్రేక్ చేసేసి నమాజ్ కి అయితే వెళ్ళిపోయా. మనం ఫాస్టింగ్ బ్రేక్ చేశాక ఎక్కడ లేని ఎనర్జీ అయితే వస్తుంది. అందుకే హలీం తిందామని ప్లాన్ వేసుకుని నేరుగా స్పాట్ కి అయితే వచ్చేసాము. ఈ లోపే మన హలీం వచ్చేసింది. దీని కాస్ట్ అయితే 70 పడింది. మా టేస్ట్ విషయానికి వస్తే నాకైతే నచ్చింది. ఇంకా ప్రైస్ కి క్వాంటిటీకి నాకైతే చాలా బెటర్ అనిపించింది. ఈ రోజు వీడియో అయితే ఇంతే. మా వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.